గా ఉంది అని. కానీ మణిరత్నం మనం డైరెక్టర్‌ని ఒక లవ్ స్టోరీ వరకే చూస్తాం. అందులో ఒక ఫీల్ ఉంటుంది. బట్ ఇందులో ఏందంటే ఒక యాక్షన్ సీక్వెన్సెస్‌ని ట్రై చేశారు. కానీ ఒక మోటో అనేది అసలు మూవీ ఎందుకు రన్ అవుతుంది? మనం ఏ పర్పస్‌లో చూస్తున్నాం అనేది మినిమమ్ కన్సర్న్ ఉండాలి. సో, ఆ కన్సర్న్ అనేది లేదు. లాస్ట్‌లో ఒక కంక్లూజన్ ఇస్తారు. అన్నా చెల్లెళ్ళ కోసం అనేది ఒక కంక్లూజన్ ఇస్తారు తప్పించి సినిమా మొత్తం అయితే ఏం లేదు. గ్యాంగ్స్టర్ ప్రకారం యాక్షన్ సీక్వెన్సెస్ కూడా అంతగా పెద్దగా ఏం లేవు. ఒకటే చెప్తున్నా ఆడియన్స్కి, బాగా ఓపిక ఉండి మీకు 2.5 గంటలు టైం ఉన్నది అంటే మీరు వచ్చి ఈ సినిమాని చూడవచ్చు. లేదు మాకెందుకు డబ్బులు బొక్క అంటే హ్యాపీగా ఓటీటీలోకి వచ్చినాక చూసుకోండి. అంతకు మించింది ఎవరు తోపు తురుము ఈ సినిమా బ్లాక్ బస్టర్ అంటే మాత్రం ఎవ్వరు నమ్మకండి. 2 గంటలు మీ పేషెన్స్కి మాత్రం ఖచ్చితంగా పరీక్ష. రొమాన్స్ అనే పాయింట్ అన్నారు. నాకు అనిపించింది మేబీ ఆ త్రిష గారి రోల్ కొంచెం ఆ పర్టికులర్ క్యారెక్టర్ వల్ల కొంచెం స్టోరీ లాగ్ అయిందని. ఎల్స్ అది ఇట్స్ డైరెక్టర్స్ చాయిస్ అండ్ రైటర్స్ చాయిస్. బాగుంది సార్. నాకు అంత తెలియదు సార్. నాకు ఐఎమ్ ఇగ్నోరెంట్ అబౌట్ దట్. 1000 crore రాదు కానీ ఒక 300 crores వస్తుంది. యాక్చువల్లీ 300 crore తమిళకి 1000 crore అంటే కూలీ తేవాల్సిందేనా? అంతే 300 crore బడ్జెట్ కాదు సినిమా. ఒక 100 కోట్లు అనుకోవచ్చు అందరి రెమ్యునరేషన్తో సహా. బట్ 300 crore అని చెప్పారు. వికీపీడియాలో 300 crore ఉంది. ఆ కాంబోలో ఉన్న మ్యాజిక్ వర్కౌట్ కదా. 35 ఏళ్ల తర్వాత నాయకుడు సినిమా కాంబో వచ్చింది. మణిరత్నం ప్లస్ సినిమా గారు కూడా యాడ్ అయ్యారు. సో దానికి ఏమీ అంత ఇంపార్టెన్స్ లేదంట కాంబో. సినిమా అంతగా లేదు. ఇంట్రో బాగుంది, క్లైమాక్స్ బాగుంది. ఎక్కువ కమర్షియల్ ఎలిమెంట్స్, ఫైటింగ్ ఎక్కువ అంత ఏం లేదు. మేము ఒక విశ్వరూపము, ఒక విక్రమ్ లాగా అనుకున్నాం. బట్ అంతగా ఏం లేదు సినిమా. మణిరత్నము అసలుకి కమల్ హాసన్ డైరెక్షన్ చేస్తే బాగుండు అనిపించింది. సేమ్ విశ్వరూపం లాగా. ఓకే, థ్యాంక్స్. టోటల్గా మూవీ అయితే బాగుంది. విక్రమ్ మూవీ ఉంది, అంతకుముందు విక్రమ్ వచ్చింది. ఆ టైప్లోనే ఉన్నాయి. యాక్షన్ సీన్స్ అన్నీ బాగున్నాయి. మణిరత్నం డైరెక్షన్లో చేంజ్ చేస్తా ఏమో, నాకు మణిరత్నం సినిమాలే కనిపించలేదు అన్న. గ్యాంగ్స్టర్ డ్రామా కూడా కాదు, రొటీన్ రివెంజ్ స్టోరీ అంతే. తగ్ లైఫ్ దేనికి టైటిల్ పెట్టారో కూడా తెలియదు అన్న నాకు. నేను ఫిలిం స్టూడెంట్. ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ కమల్ హాసన్. ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ కమల్ హాసన్, ఏఆర్ రెహమాన్, మణిరత్నం సార్. సో బట్ ఇట్ వాజ్ రొటీన్, దట్స్ ఇట్. there's nothing new to offer. ఎంగేజింగ్ చేయలేదన్న. నేను కూడా ఆడియన్సే, బట్ ఎంగేజింగ్ లేదు. సింబు క్యారెక్టర్ కూడా ఏం ఇలా ఉంటే బాగుంటుంది అంటే సేమ్ రొటీన్ తీసుకుని ఎంగేజింగ్ ఉండాలన్న. ఇట్ హ్యాస్ టు బి ఎంగేజింగ్. ఇట్ వాజ్ నాట్ ఫస్ట్ హాఫ్ వరకు బాగానే పోయింది. దెన్ ప్రాబ్లీ మీరు సెకండ్ హాఫ్ ప్రెడిక్ట్ చేసేస్తారు, బట్ అన్ప్రెడిక్టబుల్గా ఏం అవ్వచ్చు, ఎట్లా ఎంగేజింగ్గా చేయొచ్చు. ఇట్ వాజ్ నాట్ ఎంగేజింగ్ టు బి ఆనెస్ట్. రెండు అంతే భయ, రాక్సే అంతే. ఏమున్నా కానీ ఏం లేదు భయ, అంత రొటీన్ పాతగా ఉంది అంతే. అట్లేం లేదు, ట్రై చేయొచ్చు అంతే. కలెక్షన్ అయితే రాదు బ్రో. లేదు, విక్రమ్ వచ్చే వరకు వెయిట్ చేయాలి ఇంకా మనం. అంతే భయ, ఏం లేదు.